అంత పెద్ద అడవి మధ్యలో ఇంత పెద్ద టన్నులు ఉంటదని అస్సలు అనుకోలేదు. ఇక్కడికి వెళ్లే దారంతా చిందర బందర గందరగోళంగా ఉంటది, కానీ కనిపించే ప్రకృతి మాత్రం చాలా అందంగా ఉంటది. ఒక పక్క గోదావరమ్మ పరవళ్ళు, మరో పక్క పచ్చటి పాపికొండల అందాలు. ఆ రెండింటి నడుమ కొలువై ఉన్న శ్రీ గండిపోచమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందే మార్గం రాజమండ్రికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవీపట్నం మండలం గోందూరు గ్రామం. వెళ్లే భక్తులకి మనవి, పోలవరం ప్రాజెక్టు వలన దారి మళ్లింపులు ఉన్నాయి, చూసుకుని వెళ్ళండి, లేదంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇంకా గుడి విషయానికి వస్తే చాలా మంది భక్తులు ఇక్కడ వారి మొక్కులు చెల్లించుకుంటారు. మీ కోరిక ధర్మబద్ధమైంది అయితే అది తప్పకుండా నెరవేరుద్ది. ఇంకా మనకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉంటాయి. వండుకోవడానికి సామానం, ఉండడానికి పాకలు, అన్ని రకాల డ్రింకులు కూడా ఉంటాయి, కానీ కొంచెం బరువు ఎక్కువ. ఇంకా ఇక్కడ పాపికొండలకి బోటింగ్ కూడా ఉంటది. వర్షాకాలం అని ప్రస్తుతానికి నిలిపివేశారు. అమ్మవారి గుడి అన్ని రోజులు యథావిధిగా ఉండదు, ముఖ్యంగా వర్షాకాలం. కావున చూసుకుని ప్లాన్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.